ఈరోజు మంచి టాపిక్ తోటి వచ్చేసా. సో ఏందంటే మన 'రేజర్' సినిమా రిలీజ్ అయింది. ఎలా ఉంది? ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. రవిబాబు గారు ఎలా చేశారని చెప్పి ఈ సినిమాలో జస్ట్ 2 నిమిషాల్లో ముగిస్తారు. ఎందుకంటే అంత లెంతీ కూడా ఉంటుందది. ఎక్కువ సోది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మెయిన్ పాయింట్ చెప్పేస్తాను. ఎందుకంటే రవిబాబు గారు ఎలా యాక్ట్ చేశారని చెప్పేసి మీరు ఆల్రెడీ పోస్టర్‌లో, ట్రైలర్‌లో చూసారు. మామూలుగా ఉండదు అసలకి. సో ట్రైలర్ చూసాకైతే చాలా ఇంపాక్ట్ అనిపించింది. ఎందుకంటే మనం చూస్తున్నాం రీసెంట్‌గా తన సినిమాలు ఉంటాయి. స్టోరీలోకెళ్తే ఏందంటే చాలా సింపుల్ స్టోరీ. ఎందుకంటే తను ఒక చిన్న పాపను కాపాడుదాం అనుకుంటాడు. సో ఆ ప్రాసెస్‌లో చాలా ఉంటాయి. సో అక్కడ జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి తను కాపాడాడా లేదా అని చెప్పేసి సినిమా స్టోరీ. ఇంట్రెస్ట్ ట్విస్ట్ ఉంటది. అలాగే ఒక క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది. మీరు మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్ అవుతది కాబట్టి నేను చెప్పట్లేను. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ అసలకి. మనం ఎన్ని చూడొచ్చు. అంటే మంచి సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో ఏందంటే మీకు ఒక కామెయో లాంటిది ఒక సస్పెన్స్ పెద్ద రివీల్ ఉంటది. సో చూసి మీరే తరించండి. దీంట్లో యాక్షన్ అడ్వెంచర్ చాలా బాగుంటది. ఎందుకంటే మన రవిబాబు చేసిన యాక్షన్ అయితే మామూలుగా ఉండదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని ఉంటుంటది. మొత్తం ఇక మీరైతే చూడొచ్చు. మొత్తం యాక్షన్‌తో ఉంటది. మన టాలెంట్ ఇచ్చి పడేసిండు మామూలుగా లేదు. సినిమా స్టోరీ అయితే మొత్తం సింపుల్‌గా ఉంటది. కాకపోతే ప్రాసెస్‌లో ఏందంటే మనం ఇక ఎంత ఇంటెన్షన్‌తో చూస్తే అంత ఇంపాక్ట్ ఉంటది సినిమా మీద. మామూలుగా ఉండదు. వేరే లెవెల్ ఉంటది అసలకి. అంటే వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాస్ కంటే ఇది ఒక బెస్ట్ అనిపిస్తది. పాపని కాపాడే క్రమంలో ఏమైంది? ఏం జరిగింది? అసలు పాపకి ఏం జరిగింది? సో పాప ఎవరు? సో ఈ ఇన్వెస్టిగేషన్ వెనకాల ఉన్నవారు ఎవరు? ఆ క్రిమినల్స్ ఎవరు? ఈ పరిశుద్ధ అని చెప్పేసి ఒకటి సాలిడ్ లాంటిది ఒకటి ఉంటది స్టోరీ. మీరు చూస్తే మీకు అర్థమవుతది. థియేటర్‌లో మాత్రం ఇలాంటి సినిమాలు అసలు మిస్ అవ్వకండి. నేను చూసి చాలా ఎక్సైట్‌మెంట్ అయి ఉండే. ఎందుకంటే కొన్ని స్టోరీస్ చెప్తే ఏందంటే స్పాయిలర్ అలర్ట్ అవుద్ది. మనకి ఇంట్రెస్ట్ పోద్ది ఇలాంటి సినిమాల్లో. అందులో సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాని రవిబాబు గురించి చూడండి. మంచి థియేటర్‌లో ఏందంటే 2 అవర్స్ పైన ఉంటది సినిమా. మంచిగా చూడొచ్చు సినిమా. ఇలాంటి ఏం లేదు. మంచిగా అందుకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా స్టోరీని చాలా నీట్‌గా తీసుకెళ్లారు. మీరు చూస్తే మాత్రం నెక్స్ట్ అనిపిస్తది మీకు. మైండ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. అలా ఉంటాయి. ఇక మీరు చూసినాక మీరే చెప్తారు. ఇది చూసినాక మీరు కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో. నాకైతే నచ్చింది. ఇక 90/100